Join. So today our topic is conjunctions. Conjunction అనేస్తుంటారు అనకూడదండి. Conjunction. Junction అంటే జాయింట్స్, అంటే కలిపేదన్నమాట. మనం జంక్షన్ రోడ్ అంటాం కదా, అంటే ఏమవుతుంది అక్కడ రోడ్స్ జాయిన్ అవుతాయి కాబట్టి దాన్ని జంక్షన్ అని మనం అంటాం. గాట్ ఇట్? ఎస్. సో కంజంక్షన్ ఏం చేస్తుంది? ఇట్ జాయిన్స్ టు వర్డ్స్, టు ఫ్రేజెస్, టు క్లాజెస్ ఆర్ టు సెంటెన్సెస్. అలాగా రెండు ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ మీనింగ్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యాస్ ఎ మీనింగ్. క్లాజ్ అంటే కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యాస్ ఎ మీనింగ్ బట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఆన్ ఇట్స్ ఓన్. దాని మీద మనం క్లాస్ చెప్పుకుంటాం. ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ మీద క్లాస్ మనం చెప్పుకుంటాం ఎలాగూ. సో కంజంక్షన్ జాయిన్స్ టు వర్డ్స్ ఆర్ టు ఫ్రేజెస్, టు క్లాజెస్ ఆర్ టు సెంటెన్సెస్. దట్ ఈస్ హౌ ద డెఫినేషన్ ఆఫ్ కంజంక్షన్ గోస్. ఇంకా ఏం చేస్తుంది? కంజంక్షన్స్ మేక్ ఎ లింక్ ఆర్ అమాంగ్ వర్డ్స్. 2 వర్డ్స్ కావచ్చు లేదా మోర్ దెన్ 2 వర్డ్స్ కావచ్చు, వాటి మధ్య లింక్ గా ఏర్పడుతుంది. ఎలా చూడండి, అలెక్స్ అండ్ రాబిన్. ఇక్కడ అండ్ అనేదే కంజంక్షన్. అలెక్స్ ప్లేస్ వెల్ బట్ రాబిన్ ప్లేస్ బెటర్ దాన్ హిమ్. ఇక్కడ బట్ అనేది కంజంక్షన్. బట్ అనేది ఇక్కడ కంజంక్షన్. తర్వాత వెన్ హీ వాజ్ సిక్. ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్నాడో, ఐ వెంట్ టు సీ హిమ్. అప్పుడు చూడటానికి వెళ్ళాను. ఇక్కడ హీ వాజ్ సిక్, అతను అనారోగ్యంగా ఉండెను. ఐ వెంట్ టు సీ హిమ్, నేను చూడటానికి వెళ్ళాను. ఈ 2 సెంటెన్సెస్ ని మనకి ఇక్కడ వెన్ అనే దాంతో జాయిన్ చేశారన్నమాట. కాబట్టి అది కూడా కంజంక్షన్. సో వాట్ ఈస్ ఎ కంజంక్షన్? ఇట్ జాయిన్స్ 2 వర్డ్స్. ఇలా అలెక్స్, రాబిన్ అన్న 2 వర్డ్స్ కలిపింది, లేదా 2 సెంటెన్సెస్ కలుపుతుంది, లేదా 2 ఫ్రేజెస్ ని కలుపుతుంది. ఎలా? టు బి ఆర్ నాట్ టు బి. మన షేక్స్పియర్ యొక్క హ్యామ్లెట్ లో ఫేమస్ డైలాగ్ తెలుసు కదా, టు బి ఆర్ నాట్ టు బి. ఇక్కడ 2 ఫ్రేజెస్ కలిపింది అనమాట. ఇక్కడ క్లాజెస్ కలుపుతుంది. ఇది కంజంక్షన్. కంజంక్షన్స్ లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్ అంటుంటారు, కానీ 4th టైప్ వచ్చి యాడ్వర్బ్ కిందకి వస్తుంది. మనం యాడ్వర్బ్స్ చెప్పుకున్నాం. ఏది? కంజంక్టివ్ యాడ్వర్బ్ అని మనం చెప్పుకున్నాం కదా. అది కూడా ఫంక్షనింగ్ కంజంక్షన్ కాబట్టి ఇక్కడ 4th టైప్ గా చెప్తారు. బట్ వీ షుడ్ బి కేర్ఫుల్. ఫస్ట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అండి. కోఆర్డినేట్ చేయటం. ఇది దేన్ని కోఆర్డినేట్ చేస్తుంది? 2 వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ, మెయిన్లీ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ని. మనకి ఎస్జిటి వాళ్ళకి క్వశ్చన్ అడుగుతాడు. ఇచ్చినటువంటిది సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. 1 మార్క్ దానికి, అంటే ½ మార్క్. ఎస్జిటి వాళ్ళకి 1 మార్క్. అయితే దాన్ని మన ఎస్ఏ వాళ్ళకి ఏమడుగుతారు? ఎస్ఏ వాళ్ళని దాన్ని మార్చమంటారు. చేంజ్ సింపుల్ ఇంటూ కాంప్లెక్స్ ఆర్ కాంప్లెక్స్ ఇంటూ కాంపౌండ్ అని మార్చమని అడుగుతారు. ఎస్జిటి వాళ్ళకేమో ఐడెంటిఫై చేయమంటారు. ఎలా ఐడెంటిఫై చేయాలి? అది కాంప్లెక్సా కాంపౌండా అంటే ఇవి ఉపయోగపడతాయి మనకి కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఎప్పుడూ కూడా 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ని, అంటే ప్రిన్సిపల్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజెస్ ని జాయిన్ చేస్తుంది. మెయిన్ క్లాజ్ అంటే డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి అనే క్లాస్ ఒకటి మనం చెప్పుకుంటాం ఫ్రేజెస్ క్లాజెస్ లో. ఇక్కడ ప్రస్తావనకి వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ లేదా ప్రిన్సిపల్ క్లాజ్ అంటే ఏంటి అంటే, ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. వీ క్యాన్ యూజ్ ఫుల్ స్టాప్. దాన్ని మనం ఇండిపెండెంట్ క్లాజ్ గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఐ వెంట్ టు సీ హిమ్, నేను అతన్ని కలవటానికి వెళ్ళాను. ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు. మరి డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి అంటే, ఇట్ హ్యాస్ నో ఫుల్ మీనింగ్. వీ కెనాట్ యూజ్ ఫుల్ స్టాప్. వెన్ హీ వాజ్ సిక్, అతను అనారోగ్యంగా ఉన్నప్పుడు అన్నాం. ఉన్నప్పుడు తర్వాత ఏంటి? అసంపూర్తిగా ఉంది. అలా అసంపూర్తిగా ఉన్నదాన్నే మనం డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఇట్ హ్యాస్ డిపెండ్ ఆన్ ది అదర్ క్లాజ్ టు కంప్లీట్ ద మీనింగ్. మరి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏం చేస్తుందంటే 2 ఇండిపెండెంట్ క్లాజెస్ కలుపుతుంది. ఇక్కడ ఇది కోఆర్డినేట్ కాదు, ఇది కోఆర్డినేట్. ఎందుకంటే ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడుతుంటాను, ఫుల్ స్టాప్ పెట్టచ్చు. రాబిన్ ప్లేస్ ఫుట్బాల్, రాబిన్ ఫుట్బాల్ ఆడుతుంటాడు, ఫుల్ స్టాప్ పెట్టచ్చు. అలాగే ఈ సెంటెన్స్ కూడా, అలెక్స్ ప్లేస్ వెల్, అలెక్స్ బాగా ఆడుతుంటాడు,
రాబిన్ ప్లేస్ బెటర్ దాన్ హిమ్, రాబిన్ అంతకంటే బాగా ఆడుతుంటాడు. రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజెస్. ఇక్కడ బట్ అనేది ఇప్పుడు కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కానీ ఇక్కడ వెన్ హీ వాజ్ సిక్ అని ఉంది కాబట్టి, అంటే అదే ఒక క్లాజ్ గా వచ్చింది కాబట్టి అది సబార్డినేటివ్ కంజంక్షన్ మనం చెప్పుకుంటాం. మరి కోఆర్డినేట్ కంజంక్షన్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అండ్, బట్, ఫర్, నార్, ఆర్, సో, ఎట్. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఈ కోడ్ ఉపయోగిస్తే మీరు, ఏ కోడ్ అది, ఈ కోడ్ ఫ్యాన్ బాయ్స్ అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే అవన్నీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఎఫ్ స్టాండ్స్ ఫర్. ఫర్ అనేది కూడా కంజంక్షన్. ఎందుకంటే ఐ డిడ్ ఇట్ ఫర్ యూ ఆస్క్డ్ మీ అంటే ఫర్ అంటే బికాజ్ అని అర్థం, అందువలన అని అర్థం. ఇది ఎక్కువగా మనకి పోయిటరీలో వాడుతుంటారు. ఫర్ అంటే బికాజ్ కంజంక్షన్. ఫర్ అనేది ప్రపోజిషన్ మాత్రమే కాదు, కంజంక్షన్ కూడా అవుతుంది. దాని అర్థం బికాజ్ అని. అండ్ మరియు నార్, ఇది లేదు అది లేదు, బట్ కానీ, ఆర్ లేదా ఎట్ అయినప్పటికీ, సో అందువలన. వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఫ్యాన్ బాయ్స్. ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్. వై ఇట్ ఈస్ స్క్రిబ్లింగ్, సంథింగ్ ఇస్ రాంగ్. దాంతో అది స్క్రిబుల్ అయింది. ఒకసారి నేను క్లోజ్ చేసి స్క్రీన్ మీదే సంథింగ్ ఇస్ రాంగ్ విత్ స్క్రీన్, నాట్ విత్ వర్డ్. ఎస్, ఇది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. వి మూవ్ టు సెకండ్, కొరిలేటివ్ కంజంక్షన్స్. కొరిలేటివ్ అంటే పరస్పరంగా ఉండటం అని చెప్పుకోవచ్చు. ఇవి pairs అన్నమాట. దే కమ్ ఇన్ pairs. Some people are still joining us. Okay, correlative conjunctions అంటే ఇవి either or, neither nor, not only but also, both and, whether or, just as. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఏంటంటే సో, డాష్ డాష్, దట్ అని చెప్పి, ఇవన్నీ కొరిలేటివ్ కంజంక్షన్స్ అంటే పేరుగా వస్తుంటాయి. అలాగే నో సూనర్ దాన్, హార్డ్లీ, వెన్, లేదా వెన్ అని చెప్పి ఇవి కూడా వస్తుంటాయి. ఇవన్నీ కొరిలేటివ్ కంజంక్షన్స్ అన్నమాట. ఎలా వస్తాయి ఈ చూడండి. నెయిదర్ అలెక్స్ నార్ రాబిన్ కెన్ ప్లే బేస్బాల్. వీడు ఆడలేడు, వాడు ఆడలేడు. ఐ వాంట్ బోత్ ఐస్ క్రీమ్ అండ్ కూల్ డ్రింక్. ఐ వాంట్ బోత్ ఐస్ క్రీమ్ అండ్ కూల్ డ్రింక్. నాకు ఇది కావాలి, అది కావాలి. బోత్ అనండి. ఇది గుర్తుపెట్టుకు, మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇస్తుంటాడు. బోత్ వచ్చినప్పుడు అండ్ రావాలి. నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. వీటిని మనం విడతీయకూడదు. నాట్ ఓన్లీ బట్ అని వాడేయటము అని, ఇట్లా ఎదురు వచ్చేసి ఎదురు పక్కన నార్ రాయటము, లేదా నెయిదర్ పక్కన ఆర్ రాయటము, అలాంటివి చేయకూడదు. దే ఆర్ ఇన్సెపరబుల్. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇవి. సో దట్ ఎలా వాడతాం? ద టీ ఈజ్ సో హాట్ దాట్ వీ కాంట్ డ్రింక్. నో సూనర్ డిడ్ ఐ సీ హిమ్ దాన్ ఐ కాల్డ్ హిమ్. ఇలా. నెక్స్ట్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేట్ క్లాజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, డిపెండెంట్ క్లాజు. దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఇట్ కెనాట్ గివ్ ఫుల్ మీనింగ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇప్పుడు మోస్ట్ కామన్ ఇక్కడ ఏంటంటే ఏం చేస్తుంది, దీస్ ఎలిమెంట్స్ ఆర్ యూజువల్లీ డిపెండెంట్ క్లాజ్ అండ్ ఇండిపెండెంట్ క్లాజ్. ఒక డిపెండెంట్ క్లాజ్ ని ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ని కలుపుతుంది. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నమాట. 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఒకటే సెంటెన్స్ ఉంటే సింపుల్ సెంటెన్స్ అంటాం. 2 క్లాజెస్ ఉండి 2 కూడా ఇండిపెండెంట్ ఉంటే కాంపౌండ్ అంటాం. ఒక ఇండిపెండెంట్ ఒక డిపెండెంట్ ఉంటే దాన్ని
మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. సో ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేది దాదాపుగా కాంప్లెక్స్ సెంటెన్స్ లో కనిపిస్తుంటుంది. ఎలా? బిఫోర్ వి లెఫ్ట్ హోమ్ ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. ఇల్లు వదిలి వెళ్ళక ముందే ఫుల్ స్టాప్ పెట్టలేం. ప్రొవైడెడ్ దే కమ్. ప్రొవైడెడ్ అంటే ఇక్కడ కండిషన్ అనమాట. ఒకవేళ వాళ్ళు కనుక వస్తే వచ్చారు కదా, వచ్చారంటే ఫుల్ స్టాప్ పెట్టచ్చు. వస్తే అన్నప్పుడు అది కంప్లీట్ గా లేదు. వెన్ హీ వాజ్ వాషింగ్ మై కార్, నా కారు కడుగుతూ ఉన్నప్పుడు ఫుల్ స్టాప్ పెట్టలేం, కాబట్టి ఇది కూడా సబార్డినేట్ క్లాజ్. ఈవెన్ దో ద వెదర్ వాజ్ హారిబుల్, వెదర్ భయంకరంగా ఉన్నప్పటికీను అన్నాం. కానీ ఇవి చూడండి, స్టిల్ వాడకూడదండి, ఎందుకంటే ఈవెన్ దో వాడరు కాబట్టి. దే వెంట్ అవుట్ సైడ్, వాళ్ళు బయటికి వెళ్ళారు, ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు. ఐ వెంట్ టు ద స్టోర్, నేను స్టోర్కి వెళ్ళాను, ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు. ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను, దానికి కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు. ఇది కూడా చూడండి, బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్, వాన పడుతూ ఉన్నది కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టలేం, అంటే సబార్డినేట్ క్లాజ్. వీ హ్యాడ్ టు క్యాన్సిల్ ద క్లాస్ పిక్నిక్, మన క్లాస్ పిక్నిక్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది మెయిన్ క్లాజ్. ఇప్పుడు అర్థమైంది. సబార్డినేట్ కంజంక్షన్, కోఆర్డినేట్ కంజంక్షన్ అనేది రెండు డిపెండెంట్ క్లాజెస్ ని కలుపుతుంది. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ అనేవి ఒక మెయిన్ క్లాజ్ ని ఒక డిపెండెంట్ క్లాజ్ ని కలుపుతుంది. నెక్స్ట్ కంజంక్టివ్ యాడ్వర్బ్స్. ఇది నేను చెప్పుకున్నాం మనం యాడ్వర్బ్ లో టైప్స్ లో. కంజంక్టివ్ అంటే రెండు కలిపేటువంటి ప్రాసెస్ అన్నమాట, కలిపేటువంటి ఫంక్షనింగ్ అన్నమాట. ఏం చేస్తుంది అంటే దే యాక్ట్ యాజ్ కనెక్టర్స్, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మనం. చూడండి, బిసైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్, బిసైడ్స్ ఇంగ్లీష్ వీ హ్యావ్ టు లెర్న్ సైకాలజీ టు గెట్ డిఎస్సి జాబ్. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. వాల్టర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ పయనిస్ట్, హౌఎవర్ హి రేర్లీ ప్రాక్టీసెస్. ఇక్కడ హౌఎవర్ అనేది ఫంక్షన్ కంజంక్షనే, కానీ మోర్ లైక్ యాడ్వర్బ్, ఇట్ ఈస్ మోర్ లైక్ యాడ్వర్బ్. ఏది ఏమైనప్పటికీ అంటే రీజన్ తెలియజేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బే. కానీ ఎలాంటి యాడ్వర్బ్ అంటే కంజంక్టివ్ యాడ్వర్బ్. దానికి ఫంక్షనాలిటీ ఏంటంటే జాయినింగ్ చేస్తుంది కాబట్టి కంజంక్షన్ గా మనం పరిగణించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ కోలన్ పెట్టుకుంటారండి, అదొకటి గుర్తు పెట్టుకోండి. అవి వాడినప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా కోలన్ పెట్టుకుంటారు, సెమికోలన్, అది గుర్తు పెట్టుకోండి. ఇది కంజంక్షన్స్ అండి. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో కంజంక్షన్స్ ఎలా గుర్తుపట్టాలి అంటే దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ జాయిన్స్. దాని యొక్క ఫంక్షనాలిటీ అంటే ఇట్ జాయిన్స్. సరే, ఈ మెటీరియల్ నేను అప్లోడ్ చేస్తాను. అవర్ నెక్స్ట్ క్లాస్ ఇస్ ప్రపోజిషన్స్. ప్రపోజిషన్స్ టాపిక్ ఓషన్ అండి, చాలా పెద్దది. మనం అన్నీ నేర్చుకోలేము ఒక క్లాస్లోనే. కాకపోతే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ ఇచ్చినప్పుడు అక్కడ ఏమొస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే ఈ కొలొకేషన్స్ నేర్చుకోవాలి. ఈ కొలొకేషన్ అంటే ఏంటి అంటే కొన్ని వొకాబులరీ, కొన్ని వర్డ్స్ తర్వాత కొన్ని ప్రపోజిషన్స్ వస్తాయి. అంటే కొన్ని పదాల పక్కన కొన్ని వర్డ్సే వస్తాయి. దాని కొలొకేషన్ గా మనం చెప్పుకుంటాం. ఇక్కడ నేను ఇచ్చేది ఏంటి అంటే ఒక లిస్ట్ ఇస్తున్నాను. ఆ లిస్టు మనం బట్టి పట్టాలి, తప్పదు, వేరే దారి లేదు. చదివితే వచ్చేస్తుంది యాక్చువల్ గా. అంటే ఈ వర్డ్స్, దీస్ వర్డ్స్ ఆర్ ఫాలోడ్ బై సర్టన్ ప్రపోజిషన్స్, సర్టన్ వర్డ్స్ ఆర్ ఫాలోడ్ బై సర్టన్ ప్రపోజిషన్స్ అన్నమాట. సో కాబట్టి 90% కేసెస్, 90% కాంటెక్స్ట్ లో వీటి పక్కన ఇవే వస్తాయి. మనం ఇప్పుడు ప్రపోజిషన్ ఆఫ్టర్ ప్రపోజిషన్ చూద్దాం. టు అన్న ప్రపోజిషన్ ఎక్కువ ఎక్కడ వస్తుందంటే ప్రిఫర్ టు, సీనియర్ టు, జూనియర్ టు, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, ఇలా మనకి అది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ ప్రిఫర్స్ ఇంగ్లీష్ డాష్ మ్యాథ్స్, హీ ప్రిఫర్స్ ఇంగ్లీష్ డాష్ మ్యాథ్స్ అని ఇస్తాడు బిట్ కింద. టు, దాన్, ఫర్ అని ఇస్తాడు ఆప్షన్స్. అక్కడ ఆన్సర్ అంటే ప్రిఫర్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఫాలోడ్ బై టు. సో ఐ ప్రిఫర్ ఇంగ్లీష్ టు మ్యాథ్స్ అంటే దీనికంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని అర్థం. అలాగే చాలా మంది ఐ ఆమ్ సీనియర్ దాన్ యూ అంటారు. రాంగ్. సీనియర్ దాన్ యూ కాదు, ఐ ఆమ్ సీనియర్ టు యూ. నీకు సీనియర్ నేను, నీకంటే సీనియర్ కాదు, నేను నీకు సీనియర్. అలాగే జూనియర్ కూడా. టూలో ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్, టూలో మోస్ట్ ఇంపార్టెంట్ రెడ్ మార్క్ పెడతాను, వాటిని జాగ్రత్తగా చూడండి. ప్రిఫర్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే లిసన్, ఐ ఆమ్ లిసనింగ్ ఏ క్లాస్. రాంగ్, ఐ ఆమ్ లిసనింగ్ టు ఏ క్లాస్. సో లిసన్ ఈజ్ ఫాలోడ్ బై టు. అలాగే ఇన్వైట్, చాలా మంది
దే ఇన్వైటెడ్ మీ ఫర్ ది ఫంక్షన్ అంటారు. రాంగ్. ఫర్ ది ఫంక్షన్ కోసం అని, ఫంక్షన్ కి. కాబట్టి దే ఇన్వైటెడ్ మీ లేదా దే వెల్కమ్డ్ మీ టు ద ఫంక్షన్. ఐ ఇన్వైట్ యూ టు ద పార్టీ, నాట్ ఫర్ ది పార్టీ. డోంట్ కన్ఫ్యూజ్ దేర్. అలాగే అబ్లైజ్ టు డూ దిస్. షీ ఈజ్ మ్యారీడ్ విత్ హిమ్ అనకూడదు. షీ ఈజ్ మ్యారీడ్ టు హిమ్. గాట్ ఇట్? షీ ఈజ్ మ్యారీడ్ విత్ హిమ్ ఇస్ రాంగ్. షీ ఈజ్ మ్యారీడ్ టు హిమ్. కమిటెడ్ టు, ఐ ఆమ్ కమిటెడ్ టు మై జాబ్. అగ్రీ టు. అగ్రీ అనేది పర్సన్ అయినప్పుడు విత్ అవుతుంది. ఐ అగ్రీ విత్ యూ, దే అగ్రీ విత్ మీ అని. కానీ థింగ్స్ వచ్చినప్పుడు టు, ఐ అగ్రీ టు యువర్ ప్రపోజల్, ఐ అగ్రీ టు యువర్ ప్లాన్ అని అర్థం. డిసగ్రీ కూడా సేమ్. వి డిసగ్రీ విత్ పర్సన్, వి డిసగ్రీ టు థింగ్స్ ఆర్ ప్రపోజల్. అలాగే ఈగర్ టు, ఈగర్ టు, ఈగర్ టు, కీన్ టు, అలాగే క్యూరియస్ టు. ఐ ఆమ్ క్యూరియస్ టు నో దిస్, దే ఆర్ ఈగర్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్, ఐ ఆమ్ కీన్ టు డూ దిస్ అని చెప్పుకుంటాం. బిలాంగ్ టు, టెండ్ టు. స్టూడెంట్స్ టెండ్ టు స్కిప్ క్లాసెస్. సిన్సియర్ టు, ఫెయిత్ఫుల్, డెడికేటెడ్, ఇవన్నీ మీకు తెలిసిందే. బీ సిన్సియర్ టు యువర్ బాస్, వీఆర్ ఫెయిత్ఫుల్ టు ద కంపెనీ, వీఆర్ డెడికేటెడ్ టు ద వర్క్, దిస్ ఈస్ కనెక్టెడ్ టు వైర్స్. రిజైన్ టు, ఐ రిజైన్ మై జాబ్ అనకూడదు. ఐ రిజైన్డ్ టు మై జాబ్. ఇంట్రడ్యూస్ టు, ఇంజూరియస్ టు, డేంజరస్, ఒబీడియంట్, ఇవన్నీ మీకు తెలిసిందే. సో టూలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిఫర్ అండ్ లిసన్. సీనియర్ కొంతమేరకి ఇంపార్టెంట్. ఇవి కాంటెక్స్ట్ లో మారుతుంటాయి. వీటి పక్కన కొన్నిసార్లు వేరే ప్రపోజిషన్స్ వస్తుంటాయి. మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం అంటే డ్యామ్ షూర్గా 90% వచ్చేటువంటి ప్రపోజిషన్స్ ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆఫ్. ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫాండ్ ఆఫ్, మిక్కిలి ఇష్టం. చిల్డ్రన్ ఆర్ ఫాండ్ ఆఫ్ స్టోరీస్, ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. స్కార్డ్ ఆఫ్, అఫ్రేడ్ ఆఫ్, ఫ్రైటెండ్ ఆఫ్. హీ ఈజ్ స్కార్డ్ ఆఫ్ ఫెయిల్యూర్, I am afraid of snakes, we are frightened of ghosts. Tired of, I am tired of my journey. Exhausted of, we are exhausted of journey. Bored of, I am bored of watching movies. Aware of, beware of, boast of, avail of, most important. I availed my leave, wrong. I availed my chance, wrong. I availed of my chance, I availed of my లీవ్ అంటే వినియోగించుకున్నాను అని అర్థం. నీడ్ ఆఫ్, దెర్ ఈస్ నీడ్, నో నీడ్ ఆఫ్ దిస్. నీడ్ పక్క 2 వస్తాయి, 4 వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ మనం 90% వచ్చి చెప్పుకుంటున్నాం. సో ఆఫ్ లో ఫాండ్ ఆఫ్, అవైల్ ఆఫ్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫర్. ఫేమస్ ఫర్, హీ ఈజ్ ఫేమస్ ఫర్ డాన్స్. టేస్ట్ ఫర్, హీ హ్యాస్ గుడ్ టేస్ట్ ఫర్ మ్యూజిక్. బ్లేమ్, ఐ ఆమ్ బ్లేమ్డ్ ఫర్ దేర్ మిస్టేక్. బెగ్ ఫర్, దే ఆర్ బెగ్గింగ్ ఫర్ ఛాన్సెస్. సో ఇక్కడ టెస్ట్ ఫర్ అనేది ఇంపార్టెంట్. తర్వాత సెంట్ ఫర్, ఐ సెంట్ ఫర్ ఏ డాక్టర్ అంటే డాక్టర్ని పిలుచుకురామని ఎవరినో పంపించాను, దాని ఏమంటే ఐ సెంట్ ఫర్ ఏ డాక్టర్. అది. నెక్స్ట్ క్యూర్, దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ దిస్. టు దిస్ అనకూడదు, దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ దిస్ డిజీజ్. సొల్యూషన్ ఫర్, ప్రిపేర్ ఫర్, రెడీ ఫర్, నోటోరియస్, లీవ్ ఫర్, మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్లోనే మోస్ట్ ఇంపార్టెంట్. హీ ఈజ్ లీవింగ్ డాష్ చెన్నై అని పెట్టేస్తాడు. హీ ఈజ్ లీవింగ్ డాష్ చెన్నై. లీవింగ్ టు చెన్నై, ఫర్ చెన్నై, అబౌట్ చెన్నై అని ఇస్తాడు, ఫ్రమ్ చెన్నై అని. ఇక్కడ రాయాల్సింది మనం ఏంటి అంటే లీవింగ్ ఫర్ చెన్నై అంటే చెన్నైకి బయలుదేరు. హీ లెఫ్ట్ ఫర్ మీటింగ్ అనాలి, హీ లెఫ్ట్ టు మీటింగ్ అని అనకూడదు. హీ లెఫ్ట్ ఫర్ మీటింగ్, మోస్ట్ ఇంపార్టెంట్. లీవ్. pity for, mercy for, sorry for, apologize for, responsible for, ఇవన్నీ ఓకే. There is no substitute for mother. I took pity. We should have pity for the poor. Have mercy for them. I am sorry for my mistake. ఈ లిస్ట్ మొత్తం మీరు చదవాలి, వేరే దారి లేదు. తర్వాత ఫ్రమ్. ఫ్రమ్లో మోస్ట్ ఇంపార్టెంట్ సఫర్. ఐ ఆమ్ సఫరింగ్ విత్ ఫీవర్ అనకూడదు. ఐ ఆమ్ సఫరింగ్ విత్ ఫీవర్ అనకూడదు. సఫరింగ్ విత్ ఫీవర్ అంటే ఫీవర్తో పాటు బాధపడుతున్నావు అని. ఇక్కడ సఫరింగ్ ఫ్రమ్ డిజీజ్ అంటే ఆ రోగాన బారిన పడి బాధపడుతున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్. డిఫరెంట్ ఫ్రమ్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. డీవియేట్ ఫ్రమ్, డు నాట్ డీవియేట్ ఫ్రమ్ యువర్ గోల్. డిస్ట్రాక్ట్, ఐ ఆమ్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ మై క్లాస్.
dismissed from the job, compiled from. This material is compiled from various sources. We collected information from the public, copy from, import from China, escape from the jail, extracted from the fruit, freed from the blame, released from the jail, restricted from entering this. Restrict పక్క 2 కూడా వస్తుంది, కానీ ఇక్కడ ఎక్కువగా from restricted from entering this place. Rusticated from the job. Rusticate అంటే కూడా డిస్మిస్ చేయబడటమే, suspended from the job, separated from her mother, prohibited from smoking, spelling mistake, prevented from entering this premises, protected from the danger, saved from the accident, survived from the accident. So form lo most important suffer. Next on, depend on, rely on, bank on అన్నిటి మీనింగ్ ఒకటే, ఆధారపడటం. we cannot depend on him, we cannot rely on him, we cannot bank on him అంటే వాడి మీద ఆధారపడలేము. act on, computer acts on information, the police acted on the tip off. అలాగే కంగ్రాచులేట్, మోస్ట్ ఇంపార్టెంట్, కంగ్రాచులేట్ ఆన్ అండ్ ఇన్సిస్ట్ ఆన్, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. we congratulated him dash his success అని ఇస్తాడు బిట్. we congratulated him dash his success. చాలా మంది ఫర్ హిస్ సక్సెస్ అనేస్తారు, అనకూడదు. ఆన్ హిస్ సక్సెస్. I congratulated him ఆన్ విన్నింగ్ ద ఫస్ట్ ప్రైజ్ అనాలి, కానీ ఫర్ విన్నింగ్ ద ఫస్ట్ ప్రైజ్ అని అనకూడదు. గాట్ ఇట్? ఎస్. ఇన్సిస్ట్ పక్కన కూడా చాలా సార్లు ఏం చేస్తారంటే ఇన్సిస్టెడ్ టు అని వాడేస్తారు. ఐ ఇన్సిస్టెడ్ హిమ్ టు డూ దిస్ అంటారు, రాంగ్. ఇన్సిస్ట్ పక్కన టు రాదు. ఐ ఇన్సిస్టెడ్ హిమ్ ఆన్ డూయింగ్ దిస్ అనాలి, కానీ ఐ ఇన్సిస్టెడ్ హిమ్ టు డూ దిస్. ఇన్సిస్ట్ అంటే ప్రోద్బలం అంటే చెయ్యి అని బలవంత పెట్టడం. సో ఇన్సిస్టెడ్ పక్కన టు రాదు, ఫర్ రావాలి. ఐ ఇన్సిస్టెడ్ ఆన్ వర్కింగ్ హార్డ్ అని చెప్పుకోవాలి. ఫోకస్ ఆన్, యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. ఐ లేడ్ ఎంఫసిస్ ఆన్ ప్రపోజిషన్స్ నౌ. ఇది మనం ఆఫ్ చెప్పుకున్నామా, ఇంకా లేదు కదా. ఆఫ్లో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, డైడ్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. హీ డైడ్ విత్ కలరా అనకూడదు. డైడ్ విత్ కలరా అంటే వాడు చచ్చాడు, వాడితో పాటు కలరా కూడా చచ్చిందని, అలా కాదు కదా. హీ డైడ్ ఆఫ్ ఫీవర్. డైడ్ ఆఫ్ ఫీవర్ అంటే ఆ కారణం, ఆ రోగం, బికాస్ ఆఫ్ దట్ డిజీజ్ అని అర్థం. హీ డైడ్ బికాస్ ఆఫ్ కలరా అని అర్థం. షార్ట్ గా హీ డైడ్ ఆఫ్ కలరా. ఎప్పుడు ఆఫ్ వస్తుంది అంటే రోగం అయినప్పుడే. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిజీజ్ వీ షుడ్ సే హీ డైడ్ ఆఫ్ కలరా, డైడ్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్, డైడ్ ఆఫ్ క్యాన్సర్ అనాలి రోగం అయితేనే. రోగం కాకుండా ఇతరత్ర కారణాలు ఉంటే వేరే ప్రొఫెషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీ డైడ్ ఫ్రమ్ ఫాలింగ్ ఫ్రమ్ ద బిల్డింగ్ అంటారు, హీ డైడ్ ఇన్ ద యాక్సిడెంట్ అంటారు, అది వేరు. రోగం అని వచ్చినప్పుడు మాత్రమే డైడ్ ఆఫ్ డిజీజ్ అని చెప్పుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రమ్ చెప్పుకున్నాము. ఇన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఇంట్రెస్టెడ్ ఇన్. ఇక్కడ యాడ్ చేయలేదు, యాడ్ ఇంట్రెస్టెడ్ ఇన్లో మోస్ట్ ఇంపార్టెంట్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ దిస్ అనకూడదు, హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ దిస్ అనాలి. హీ ఈజ్ స్కిల్డ్ ఇన్ పెయింటింగ్, హీ ఈజ్ టాలెంటెడ్ ఇన్ బ్యాటింగ్, హీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రామర్. ఎక్స్పీరియన్స్డ్ ఇన్ కూడా, హీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ ఫీల్డ్, ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్, ఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్. ఇన్ ఇంక్, ఇది గుర్తుపెట్టుకోండి. కీప్ యువర్ సిగ్నేచర్ ఇన్ బ్లూ ఇంక్ లేదా కీప్ యువర్ సిగ్నేచర్ ఇన్ గ్రీన్ ఇంక్ అనాలి. ఇన్ గ్రీన్ ఇంక్, విత్ గ్రీన్ ఇంక్ కాదండి. విత్ ఎప్పుడు వస్తుంది, పక్కన పెన్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నప్పుడు. విత్ బ్లూ ఇంక్ పెన్, విత్ బ్లాక్ ఇంక్ పెన్ అనొచ్చు, కానీ కేవలం ఇంక్ మాత్రమే ఉన్నప్పుడు ఇన్ ఇంక్ అని మాత్రమే అనాలి. కీప్ యువర్ సిగ్నేచర్ ఇన్ బ్లూ ఇంక్ అని అనాలి. అలాగే ఇది చాలా మంది మిస్టేక్ చేస్తారు ఇక్కడ. ఐ హ్యావ్ ఫెయిత్ ఆన్ యూ అంటారు, అనకూడదు. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. అలాగే కాన్ఫిడెన్స్ కూడా, కాన్ఫిడెన్స్. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ డాష్ యూ అని పెట్టేస్తారు, మనం ఆటోమేటిక్ గా నీ మీద నమ్మకం ఆన్ పెట్టేస్తారు, అనకూడదు. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, నీ మీద నమ్మకం ఉందన్నప్పుడు ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. అలాగే కన్ఫైడ్ ఇన్ యూ.
కన్ఫైడ్ ఇన్ యూ అంటే నేను బాగా నమ్ముతాను అర్థం. ఐ కన్ఫైడ్ ఇన్ యూ అనాలి. అలాగే బిలీవ్ కూడా, ఐ హ్యావ్ బిలీఫ్ ఆన్ గాడ్ అనకూడదు. ఐ హ్యావ్ బిలీఫ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ ట్రస్ట్ ఇన్ యూ అనాలి. ఐ హ్యావ్ ట్రస్ట్ ఆన్ యూ అనకూడదు. ఐ హ్యావ్ ట్రస్ట్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ యూ, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అని అనాలి. ఇది ఇంట్రెస్టెడ్ చాలా ఇంపార్టెంట్, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ విత్, గిఫ్టెడ్ విత్, సచిన్ ఈజ్ గిఫ్టెడ్ విత్ టాలెంట్. ఇన్ఫెస్టెడ్ మోస్ట్ ఇంపార్టెంట్, విత్ లో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇన్ఫెస్టెడ్ అంటే ఫుల్ ఆఫ్, మిక్కిలిగా నిండి ఉండటం. దిస్ రివర్ ఈజ్ ఇన్ఫెస్టెడ్ విత్ ఫిష్, లేదా దిస్ రూమ్ ఈజ్ ఇన్ఫెస్టెడ్ విత్ కాక్రోచెస్ అంటే మెండుగా ఉన్నాయి అని అర్థం. దిస్ లేక్ ఈజ్ ఇన్ఫెస్టెడ్ విత్ స్నేక్స్, పాములతో నిండి ఉన్నది అని అర్థం. ఇన్ఫెక్టెడ్ కూడా తెలుసు, ఇన్ఫెక్టెడ్ ఫ్రమ్ వైరస్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది టాప్ 10 లో వస్తుంది కోప్ విత్ అనేది. చాలా మంది ఐ కెనాట్ కోప్ అప్ విత్ దిస్ అంటారు. కోప్ పక్కన అప్ అనేది ఎక్కడ రాదు, రాయకూడదు. కోప్ పక్కన అప్ రాదు. కోప్ విత్, కోప్ అంటే తట్టుకోవడం, టాలరేట్ ఆర్ విత్ స్టాండ్. ఐ కెనాట్ కోప్ విత్ హీట్, ఐ కెనాట్ కోప్ విత్ హీట్. షీ కెనాట్ కోప్ విత్ కోల్డ్, వీ కెనాట్ కోప్ విత్ ప్రెషర్ అంటే తట్టుకోలేము, ఒత్తిడి మనం తట్టుకోలేము అని చెప్పుకోవచ్చు. కోప్ విత్ అనేది ఏంటి అంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. గాట్ ఇట్. నెక్స్ట్ sympathize with, we have to sympathize with her. Blessed with, we are blessed with wonders లేదా miracles. Charged with, he is charged with murder case. Provided with, we provided them with food. Busy with, చాలా ఇంపార్టెంట్. I am busy in work అనకూడదు, I am busy with work అని అనాలి. Mix with, mingle with, merge with. Oil doesn't mix with water, we have to mingle with people. వాట్సాప్ మర్జ్డ్ విత్ ఫేస్బుక్, కొలాబరేట్ విత్, కంబైన్డ్ విత్. ఇక్కడ మనం చెప్పుకున్నాం అగ్రీ పర్సన్. అగ్రీ అనేది పక్కన పర్సన్ అయితే విత్ అనాలి. ఐ అగ్రీ విత్ హిమ్, ఐ అగ్రీ విత్ యూ, ఐ డోంట్ అగ్రీ విత్ యూ, ఐ డిసగ్రీ విత్ యూ అనాలి. థింగ్ అయితే టు, ఐ అగ్రీ టు యువర్ ప్లాన్, ఐ అగ్రీ టు యువర్ పాయింట్ అనాలి. పర్సన్ అయితే అగ్రీ విత్ దెమ్, దే డోంట్ అగ్రీ విత్ మీ. యాంగ్రీ కూడా అంతే, దే ఆర్ యాంగ్రీ విత్ మీ అనాలి. నా మీద కోపంగా ఉన్నారు అన్నప్పుడు దే ఆర్ యాంగ్రీ ఆన్ మీ, ఓవర్ మీ అనకూడదు. దే ఆర్ యాంగ్రీ విత్ మీ, ఐ ఆమ్ యాంగ్రీ విత్ యూ. ఆర్గ్యూ కూడా సేమ్, డోంట్ ఆర్గ్యూ విత్ మీ, ఐ ఆర్గ్యూ విత్ దెమ్, ఐ ఆర్గ్యూడ్ విత్ దెమ్, షీ ఆర్గ్యూస్ విత్ హర్ అనాలి. అదే థింగ్ అయితే వీ ఆర్గ్యూడ్ ఓవర్ దిస్ మ్యాటర్ లేదా వీ ఆర్గ్యూడ్ అపాన్ దిస్ మ్యాటర్ గా మనం చెప్పుకుంటాం. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అక్వైంటెడ్ విత్, ఫెమిలియర్ విత్. ఐ ఆమ్ నాట్ ఫెమిలియర్ విత్ దెమ్, టు దెమ్ అనకూడదు, ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దెమ్. డిసగ్రీ కూడా, ఐ డిసగ్రీ విత్ యూ అంటాము. థింగ్ అయితే డిసగ్రీ టు యువర్ పాయింట్ అంటాము. అసోసియేటెడ్ విత్, పార్ట్నర్డ్ విత్, జంప్డ్ విత్, ఆర్మ్డ్ విత్ అంటే ద సోల్జర్స్ ఆర్ ఆర్మ్డ్ విత్ వెపన్స్. నెక్స్ట్ ఎట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఎట్, వీఆర్ ఎయిమింగ్ ఎట్ ఫస్ట్ ర్యాంక్, గుడ్ ఎట్. చాలా మంది మిస్టేక్ చేస్తారు, ఐ ఆమ్ నాట్ గుడ్ ఇన్ గ్రామర్ అంటారు, అనకూడదు. ఐ ఆమ్ నాట్ గుడ్ ఎట్ గ్రామర్ లేదా హీఈస్ గుడ్ ఎట్ గ్రామర్, గుడ్ ఎట్ గ్రామర్ అని అనాలి. లాఫ్ ఎట్, దే ఆర్ లాఫింగ్ ఆన్ మీ, లాఫింగ్ అబౌట్ మీ అనకూడదు. దే ఆర్ లాఫింగ్ ఎట్ మీ, నన్ను చూసి నవ్వుతున్నారు, దే ఆర్ లాఫింగ్ ఎట్ మీ. జియర్, స్నియర్ అన్నప్పుడు వెక్కిరిష్టమే, దే ఆర్ జీరింగ్ ఎట్ us. అరైవ్, అరైవ్ అనేది ఒకసారి చూడండి, ద ట్రైన్ అరైవ్డ్ at the station in Tirupati అంటే స్మాల్ ప్లేస్, ద స్టేషన్ అనేది స్మాల్ ప్లేస్ కాబట్టి ఎట్ ద స్టేషన్ అనాలి. తిరుపతి అనేది బిగ్ ప్లేస్ కాబట్టి ఇన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదు, అప్పుడు ఏమనాలి, ద ట్రైన్ అరైవ్డ్ ఇన్ తిరుపతి అనాలి, ఎట్ తిరుపతి అనకూడదు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదు, అప్పుడు ద ట్రైన్ అరైవ్డ్ ఎట్ ది స్టేషన్ అనాలి. సో బిగ్ ప్లేస్ అయితే ఇన్, స్మాల్ ప్లేస్ అయితే ఎట్. గాంధీజీ వాజ్ బోర్న్ ఎట్ పోర్బందర్ ఇన్ గుజరాత్ అని గుర్తుపెట్టుకోవడం మీకు అర్థమవుతుంది. షాక్డ్ ఎట్, ఐ ఆమ్ షాక్డ్ ఎట్ ద న్యూస్, ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ ఎట్ హిస్ సక్సెస్, ఐ ఆమ్ అలార్మ్డ్ ఎట్ ద సౌండ్. అస్టానిష్డ్, అవాక్ అవటం, ఐ ఆమ్ అస్టానిష్డ్ ఎట్ హిస్ బిహేవియర్,
bewildered అంటే confused. The children are bewildered with the strange behavior of the teacher. Startled at, we are startled at the sound in the bushes అంటే షాక్ అవటమే. త్రో ఎట్ ఇది ఇంపార్టెంట్. ద బాయ్స్ ఆర్ థ్రోయింగ్ స్టోన్స్ ఆన్ ది బర్డ్స్ అనకూడదు, థ్రోయింగ్ ద స్టోన్స్ ఎట్ ద బర్డ్స్. గ్లాన్స్ ఎట్, వీఆర్ గ్లాన్సింగ్ ఎట్ ద బోర్డ్. గేజ్ ఎట్, ఐ ఆమ్ గేజింగ్ ఎట్ ద పిక్చర్ అనాలి, గేజ్ ఎట్. నెక్స్ట్ అగెనెస్ట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ లీన్ అగెనెస్ట్. లీన్ అంటే ఆనుకోవటం. ద ladder is leaned against the wall. We complained against you అనాలి. ఆన్ యూ అనకూడదు, కంప్లైంట్ ఆన్ యూ కాదు, నీకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాము. సో we complained against you. డాష్ అగెనెస్ట్ గుద్దుకోవడం. ద జీప్ డాష్ అగెనెస్ట్ ది ఆటో. బ్రష్ అంటే రాసుకుంటూ పోవటం. మై బైక్ బ్రష్డ్ అగెనెస్ట్ ది వాల్. వార్న్ అగెనెస్ట్, ఐ వార్న్డ్ యూ అగెనెస్ట్ దిస్ డేంజర్. అలాగే కాషన్ కూడా, కాషన్ కాషన్ అగెనెస్ట్, వి కాషన్డ్ యూ అగెనెస్ట్ దిస్ డేంజర్ అని అర్థం. ఫైట్ అగెనెస్ట్ కూడా వస్తుంది, ఫైట్ ఫర్ రైట్స్ వస్తాయి, అది వేరు, వీఆర్ ఫైటింగ్ ఫర్ రైట్స్ అని. కానీ ఇక్కడ వీఆర్ ఫైటింగ్ అగెనెస్ట్ ది ఈవిల్స్ అంటాం, అంటే కాంటెక్స్ట్ బట్టి మారుతుంది. నెక్స్ట్ ఇంటూ, ఇంటూ అనేది ఎప్పుడు వాడతాం? డైవ్ ఇంటూ, హీ డైవ్డ్ ఇంటూ రివర్. టేర్, హీ టోర్ ద పేపర్ ఇంటూ పీసెస్. ప్లంజ్ ఇంటూ, ట్రాన్స్లేట్ ఎక్కువ వాడతాం, ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రాన్స్ఫార్మ్ ఇంటూ, convert into, change. Fall off, he fell off from the wall. Pluck off and peak item. The boys are plucking flowers off the plants, from the plants anagodu, pluck off the plants. Snatch, the teacher snatched the paper from me anagodu, snatched the paper off me anali. Jump over, spring over అంటే మెత్త. ఇప్పుడు మనం సిన్స్, సిన్స్ ఫర్, దీని మీద మనం కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది, దాన్ని ఇప్పుడు మనం క్లియర్ చేద్దాం. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం. వాట్ ఈస్ సిన్స్? పాయింట్ ఆఫ్ టైం. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. ఇలా వస్తుంది వై once I something is wrong with okay ఆ స్క్రీన్ మీద ఆటోమేటిక్ గా డ్రా చేస్తుంది. ఓకే, we need not worry. సో సిన్స్ ఆర్ ఫర్ అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. సిన్స్ ఎప్పుడు వాడాలి, ఫర్ ఎప్పుడు వాడాలి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. there is some disturbance here, but అక్కడ మీకు ఇస్తాను కాబట్టి ఫైల్, డోంట్ వర్రీ. ఇప్పుడు పాయింట్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు మనకి రోజుకి 12 గంటలు ఉంటాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అన్ని 12 అవర్స్ ఉంటాయి కదా. మరి 3వ గంట అన్నప్పుడు మనం పాయింట్ పెట్టచ్చు, 3వ గంట టిక్ అని పెట్టచ్చు. మనం 3 గంటలుగా అన్నాం అనుకోండి, అది 1 నుంచి 3 వరకు కావచ్చు, 3 నుంచి 6 వరకు కావచ్చు, ఒక పాయింట్ అని పెట్టలేం. ఈ పాయింట్ అని డ్యూరేషన్ పెట్టగలం, పాయింట్ పెట్టలేం. అర్థమైంది కదండి మీకు ఏం చెప్తున్నాను? 1 to 12 అవర్స్ ఉంది, లేదా 12 మంత్స్ ఉంది అనుకుందాం, జనవరి నుంచి డిసెంబర్ వరకు. నేను మేలో జాయిన్ అయ్యాను అన్నప్పుడు అక్కడ మే అని టిక్ పెట్టచ్చు, పాయింట్ పెట్టచ్చు. కానీ నేను జాయిన్ అయ్యి 5 నెలలు అవుతుంది అన్నాం అనుకోండి, జనవరి నుంచి మే వరకు ఒకే ఒక పాయింట్ పెట్టగలమా? పెట్టలేం. ఏం చేయాలి? ఒక లైన్ గీయాలి, అంటే డ్యూరేషన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్యూరేషన్, దాన్నే పీరియడ్ ఆఫ్ టైం అంటాం. Now you got the idea of point of time and period of time. So since అనేది ఎప్పుడు వాడాలి అంటే చూడండి, since 2000 we have been living here since 2000 అంటే ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పాం, కరెక్ట్గా ఎప్పటి నుంచి అని చెప్పి అప్పుడు 2000 మనం చెప్పాల్సి వస్తుంది. మేము ఇక్కడ 20 సంవత్సరాలుగా ఉంటున్నాం అన్నాం అనుకోండి, అప్పుడు ఫర్ 20 years అంటే 20 సంవత్సరాలుగా అన్నారు, కానీ కరెక్ట్గా ఏ సంవత్సరమో చెప్పలేదు, అంటే పిన్ పాయింట్ గా చెప్పలేదు. అర్థమైంది కదండి? అలాగే సిన్స్ ఫ్రైడే, సిన్స్ ఫ్రైడే అంటే కరెక్ట్గా శుక్రవారం నుంచి అన్నాం, కానీ ఇక్కడ 2 రోజులుగా అన్నాం అనుకోండి,
లేకపోతే 3 రోజులుగా అన్నాం అనుకోండి, అప్పుడు ఫర్ 2 days. 2 రోజులుగా అన్నారు కానీ కరెక్ట్గా ఏ రోజో చెప్పటం లేదు. అంటే ఇది పీరియడ్ ఆఫ్ టైం, డ్యూరేషన్ ఉంది కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇవ్వండి అని చెప్పటం లేదు. అలాగే సిన్స్ మే ఫర్ 5 months. 5 నెలలుగా అన్నారు కానీ ఏ నెలలో చెప్పారా? చెప్పలేదు. అలాగే సిన్స్ మార్నింగ్, ఈరోజు పొద్దుటి నుంచి. అదే ఫర్ ఎ లాంగ్ టైం, చాలాసేపటి నుంచి అన్నా కానీ కరెక్ట్గా ఎప్పటి నుంచో చెప్తున్నారా? ఓకే, ఇప్పుడు అర్థమైందండి ఎందుకు ఇలా వస్తుందంటే సంబడి ఈజ్ స్క్రిబ్లింగ్, వాళ్ళు దీని మీద రాస్తున్నారు, అందువల్ల ఇది వస్తుంది. ఇంకా నాకు ఎందుకు ఇలా వస్తుందా అనుకున్నాను, కానీ నా స్క్రీన్ మీద రావడం క్లియర్. ఓకే, ఐ రిక్వెస్ట్ అవర్ మెంబర్స్ డు నాట్ స్క్రిబుల్ ఎనీథింగ్ హియర్. ఏమి రాయకండి, అది ఏమని ఇట్ క్రియేట్స్ డిస్టర్బెన్స్ టు ద క్లాస్. నెక్స్ట్, సిన్స్ దీవాలి అంటే ఎగ్జాక్ట్ టైం కదా, పండగ నుంచి అని అర్థం. ఇక్కడ ఫర్ ఏ సెవరల్ వీక్స్ అంటాం. సిన్స్ మై చైల్డ్హుడ్, ఎప్పుడు కూడా ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అనకూడదండి. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్. ఇక్కడ వస్తే సిన్స్ ఫర్ అంతే, నో క్వశ్చన్ ఆఫ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అని ఎట్టి పరిస్థితిలో అనకూడదు. సిన్స్ ఆర్ ఫర్ అంతే. ఫర్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలు అనేది ఎప్పటి నుంచో చెప్పటం లేదు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకున్నాను, పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సిన్స్ మై అరైవల్, సిన్స్ మై అపాయింట్మెంట్, సిన్స్ వి మెట్ అని. అదే ఫర్ అయితే ఫర్ సమ్ డేస్, ఫర్ a few weeks అని అంటాం. ఇదండి. సో ప్రపోజిషన్స్, కంజంక్షన్స్ మనం ఈరోజు క్లియర్ చేసాం. సెట్టింగ్స్ కూడా మారుస్తాను నేను. సెట్టింగ్స్ మారుస్తా, అప్పుడు ఎవరు కూడా